హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాస్ ఏ కల్చర్. ఈరోజు వీడియోలో మనం చల్ల మిరపకాయలు లేదా ఊర మిరపకాయలని సంవత్సరం పాటు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా ఒక పావు కిలో తక్కువ పల్చటి కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని వాటర్లో బాగా శుభ్రం చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకునేవి ఈ ఊర మిరపకాయలండి. ఇలా ఒక్కొక్కటిగా మిరపకాయలన్నిటినీ చీల్చుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కిలో పుల్లటి పెరుగుని తీసుకొని పలుచగా కాకుండా కొంచెం చిక్కగా మజ్జిగననేవి రెడీ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పు. ఒక బౌల్లో మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న మజ్జిగని యాడ్ చేసుకొని రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మిరపకాయల క్వాంటిటీని బట్టి ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. కావాలంటే ఇందులో కొంచెం చిటికెడు పసుపు, వామును కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. తర్వాత మనం చీల్చి పక్కన పెట్టుకున్న మిరపకాయలను యాడ్ చేసుకొని ఈ మజ్జిగలో ఈ మిరపకాయలు అనేవి బాగా ఊరనివ్వాలి. ఒక 2 days ఊరిన తర్వాత మిరపకాయలు అనేవి ఇలా ఉంటాయండి. వీటిని బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న మిరపకాయలు అనేవి ఇలా రెడీ అవుతాయి. వీటిని మనం ఫ్రై చేసుకుందాం. ఒక బౌల్లో ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఈ మిరపకాయలు అనేవి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి పప్పు, సాంబార్, రసంలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేవి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.